అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజుబిల్లాహి మినశ్శైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని 55వ సూరా అర్ రెహ్మాన్ సూరా. అవతరణ మక్కాలో ఆయతులు 78. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదివటం జరుగుతుంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. కరుణామయుడు అయిన అల్లా ఖురానును నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు, చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతున్నాయి. నక్షత్రాలు, వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేటందుకు తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయన సృష్టి రాసుల కోసం భూమిని పరచి ఉంచాడు. అందులో పండ్లు, ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. ఊకగల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. కనుక ఓ మనుషులు, జిన్నులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలతో సృష్టించాడు. కనుక మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? రెండు తూర్పులకు ప్రభువు ఆయనే, రెండు పడమరలకు ప్రభువు కూడా ఆయనే. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? రెండు సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. అయితే ఆ రెండిటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. దాన్ని అవి దాటిపోవు. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండిటి నుంచి ముత్యాలు, పగడాలు బయల్పడుతున్నాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో ఏ ఒక్క దానిని తిరస్కరించగలరు? సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మాత్రమే. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. కనుక ఓ జిన్నులారా, ఓ మానవులారా, మీరిద్దరూ మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? జిన్ను జాతికి, మానవ జాతికి చెందిన ఓ ఇరు వర్గాల వారులారా, అతి త్వరలోనే మేము తీరిగ్గా మీ సంగతి చూస్తాము. మరి మీరు
మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగతారు? ఓ జిన్నులు మానవుల సమూహానికి చెందిన వారలారా, ఓ జిన్నుల మానవుల సమూహానికి చెందిన వారలారా, మీలో ఎవరికైనా భూమి ఆకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి. అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలేరు. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే మీపైకి మండే అగ్నిజ్వాలలు, ధూమ కెరటాలు పంపబడతాయి. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి ఎర్రని చర్మంలా తయారవుతుందో ఆ స్థితిని ఓసారి నెమరు వేసుకోండి. మరి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదంటారు? ఆ రోజు ఏ మనిషికి, ఏ జిన్నుకి అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? అపరాధులు తమ వాలకాన్ని, నలుపు ఆవరించిన తమ ముఖాలను బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుత్తు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు? నేరస్తులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే. వారు దీనికి, నరకానికి, సలసలా కాగే నీళ్లకు మధ్య తచ్చాడుతూ ఉంటారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండే వారికి 2 తోటలు ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? అవి 2 శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేన్ని త్రోసిపుచ్చుతారు? మరి ఆ 2 తోటలలోనూ 2 సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? ఆ 2 తోటలలోనూ ప్రతి పండు యొక్క 2 రకాలు ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని కాదంటారు? వారు స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అస్తరుగుల పరుపులపై దిండ్లకు ఆనుకొని దర్జాగా ఆసీనులై ఉంటారు. ఆ 2 తోట్ల పండ్లు, ఫలాలు వారికి మరీ దగ్గరగా ఉంటాయి. కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు? వాటి మధ్య బిడియంతో చూపులు కిందికి వాలి ఉండే స్వర్గ కన్యలు ఉంటారు. వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడు కానీ, ఏ జిన్ను కానీ ముట్టుకొని ఉండడు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆ స్వర్గ కన్యలు అందచందాల రీత్యా స్వచ్ఛమైన కెంపులు, పగడాల మాదిరిగా ఉంటారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? సద్వ వ్యవహారానికి ప్రతిఫలం సద్వ వ్యవహారగాక మరేం కాగలదు? మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఈ 2 తోటలే కాకుండా మరో 2 తోటలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు
మీ ప్రభు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చుతారు? అవి రెండూను గుబురుగా, రంగులో ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. మరి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆ రెండు వనాలలో పొంగి పొరలే రెండు సెలయేరులు ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆ రెండిటిలోనూ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. మరి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ ప్రభు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? వారికి, ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మనిషి కానీ జిన్ను కానీ ముట్టుకొని ఉండడు. కాబట్టి ఓ జిన్నులారా, ఓ మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను కాదంటారు? ఘనత, గౌరవాలు గల నీ ప్రభువు యొక్క నామం ఎంతో శుభప్రదమైనది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఖురాన్లోని 55వ సూరా అర్ రెహమాన్ సూరా, దీంట్లో 78 వాక్యాలు ఉన్నాయి. అరబ్బీలో ఉన్నటువంటి యొక్క సూరాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చదివి వినిపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. అల్లా, మీరు ప్రవక్త ద్వారా మాకు ఏదైతే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. అల్లా, మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా, మాపై, మా కుటుంబ సభ్యులపై మరియు మీ యొక్క దాసులందరిపైన ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయ దినంలో, పరలోకంలో కూడా, ఇహ పరలోకాల్లో మాకు శాంతిని మరియు శుభాలని కురిపించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మా ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఆమీన్.